నంద్యాల జిల్లాలో జరిగిన ఒక మూడో క్లాస్ అమ్మాయి అత్యాచారం చేసి చంపేశారు, నీళ్ళల్లో తోసేశారు. 7, 8 చదువుతున్న అబ్బాయిలు ఇలా చేశారు. దీని గురించి 4 రోజులుగా పోలీసులు వెతుకుతున్నారు. శవం దొరకట్లేదు. దీని గురించి పవన్ కళ్యాణ్ స్పందన ఏంటి అని జర్నలిస్టులు అడిగితే సార్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. ప్రాస్పెక్ట్లీ ఇది అది ఇది ఇది పోలీసులు లా ఇది కొబ్బరి చట్నీ మైసూర్ పాక్ అని ఎవడడిగారా నిన్ను? పనికి మాలిన వెధవా. ఈ సన్నాసి ఆపోజిషన్లో ఉండుంటే గొంతు గువ్వ తెరుచుకొని అడిచేవాడు. కొన్ని బూతు మాటలు మాట్లాడితే నా ఛానల్ రిపోర్ట్ కొడతారని భయంతో, అంటే మొత్తం యూట్యూబే కొన్ని లాంగ్వేజ్లో కొన్ని పదాలు తీసేస్తుంది, వీడియో పోతుంది. కింద పైన తెరుచుకొని అరిచేవాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జగన్ మీద ఇలాంటి విషయాల్లో సుగాలి ప్రీతికి అన్యాయం చేశారంటున్నారు కదా. అప్పట్లో అంత గొంతు చించుకొని అడిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు అరవట్లేదు? ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు స్పెషల్గా. ఎప్పుడూ లేదు. ఎప్పుడు చూసినా బాయ్ బాయ్ జగన్, టాటా జగన్, నువ్వు మోసం చేసావు, నువ్వు బాబాయిని చంపావు, నువ్వు మీ చెల్లిని చంపుతావు, మీ అమ్మను కూడా చంపుతావు, అందుకే మీ అమ్మ అమెరికా నుంచి రావట్లేదు. ఇన్ని మాటలు మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇప్పుడు సాదా సీదాగా ఇస్ ద కొబ్బరి చట్నీ ఇస్ ద మాంగళ్యం తంతునామేనా అని ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. రేపు జరిగింది చిన్న పిల్ల, 7-8 సంవత్సరాలు ఉంటాయి. ఆ పనికి మళ్ళీ పని చేసిన విధవలు 7th, 8th చదువుతున్న పిల్లలు. వాళ్ళు ఆ పనికి మళ్ళీ పని చేసి ఆధారాలు దొరకకూడదని ఒక కెనాల్లో తోసేశారు. ఆ బాడీ దొరకట్లేదు. కనీసం చివరి చూపైనా చూసుకుంటాం అని తల్లిదండ్రులు నెత్తి నోరు బాదుకుంటుంటే పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు గ్రామర్ మిస్టేకులతో. ఎందుకంటే సార్ 10th క్లాస్ ఫెయిలు. అదే అపోజిషన్లో ఉండింటే మొత్తం గొంతు చించుకొని అరిచేవాడు. ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ వాడిదే కదా, పవన్ కళ్యాణ్ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కదా, నిదానంగా మాట్లాడతారు. జర్నలిస్టులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్లోకి వెళ్ళి గుడ్డ బిస్కెట్ తింటారు, మ్యారీ బిస్కెట్ టీలో అద్దుకొని తింటారు. ఇది వీళ్ళు చేసే పరిపాలన. పైకి మాత్రం డబ్బాలు కొడతారు. నా పంచాయతీ సెక్రటరీలో డబ్బులు లేవు, నేను అందుకే జీతం తీసుకోను, నాకు చాలా భయంగా ఉంది, నేను ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళినందుకు నాకు 35,000 డబ్బులు వచ్చారు, ఆ అలవెన్స్ కూడా నాకు వద్దు, నేను ఒక పెద్ద శాంతి కపోతాన్ని, సన్నాసిని ఎదవను కాదు అని ప్రజలకి నమ్మబలికేలాగా దొంగ వేశారు. సరే పోనీలే, మొత్తానికి వీళ్ళు చేసినారో తప్పే లేదు. మనమే మోసపోయాం. వాళ్ళు మోసం చేస్తున్నారు అని మనం గ్రహించలేకపోయాం. మనల్ని ఎదవలు చేశారు వాళ్ళు. ఇదన్నమాట స్టోరీ.